చేనేత హస్తకళాకారుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జాతీయ హస్తకళాకారుల వారోత్సవాల కార్యక్రమంలో కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు. అనంతరం విశేష ప్రతిభ కనబరిచిన చేనేత హస్తకళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాలతో చేనేత హస్తకళాకారులు ఆర్థిక పరిపుష్టిని సాధిస్తున్నారని తెలిపారు. కళలను మన కళాకారులను గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మరి కాళహస్తిలో ఏదైతే నేషనల్ అవార్డు గ్రహీతలందరికీ పిలిచి వాళ్ళకి సన్మానం చేస్తూ అదేవిధంగా హస్తకళాకారులకు చేనేత కళాకారులకు పనిముట్లు కూడా 90% సబ్సిడీతో ఈరోజు పనిముట్లు కూడా అందజేశాం. మరి వారికి కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్ ఏం కావాలి, వాళ్లకు ట్రెండ్ ఈరోజు మార్కెట్లో ఏ ట్రెండ్ జరుగుతుందని ఎప్పటికప్పుడు వాళ్ళకు లేటెస్ట్ డిజైన్స్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారానే అందజేశాం. మరి ఈరోజు లేపాక్షి ఎండి గారును అదేవిధంగా మా అడ్వైజర్ మరి సుచిత్ర ఎల్లా గారు, మరి అదేవిధంగా మా లేపాక్షి ఎండి హరిప్రసాద్ గారు, స్థానిక శాసనసభ్యులు అందరం కలిసి మరి పనిముట్లు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేశాం. అదేవిధంగా మరి అవార్డు గ్రహీతలు కూడా సన్మానం చేస్తూ నేను మీ అందరి ద్వారా తెలియజేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ మన భారతదేశ కళలను సంస్కృతుల్ని పాటించవలసిందిగా కూడా కోరుకుంటూ, ముఖ్యంగా శ్రీకాళహస్తిలో మరి ఆ శివుడి ఆశీర్వాదంతో ఇక్కడ ఇంకొక కళ కూడా ఉంది. మరి కలంకారీలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కలంకారీ చీరలు కావచ్చు, కలంకారీ ధోతీలు కావచ్చు, కలంకారీ కోట్లు కావచ్చు, దానికి కూడా ఎందుకంటే న్యాచురల్ కలర్స్ తో తయారు చేసి వారు ఫ్రూట్స్ తోనూ మరి వెజిటేబుల్స్ తయారు చేసి పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారు. అదే విధంగా హస్తకళాకారులు తయారు చేసిన మరి చేనేతలు తయారు చేసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగపెట్టుకోవాలి, దాన్ని వాడాలనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనే విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఒక పక్క పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తూ సంపద సృష్టిస్తున్నారు, ఒక పక్క అమరావతి పూర్తి చేస్తున్నాం,